ఈరోజైతే మీకు నేను గోచిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా చేస్తానో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోనే తగినంత ఆయిల్, కొంచెం ఎండుమిర్చి విత్తనాలు, అలాగే కరివేపాకు వేసేసి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకొని, ఆ తర్వాత గోచిక్కుడుకాయ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పసుపు, ఇందులోనే ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. ఆయిల్‌లో బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి ఒకసారి అంతా కలుపుకొని నెక్స్ట్ టమాటా అనేది వేసుకోవాలి. టమాటా వేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. టమాటా అంతా మగ్గిన తర్వాత తగినంత కారం, అలాగే వాటర్ ఎంత కావాలో అంత తగినంత చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మనము ఉడికించుకోవాలి. అందులోనే ధనియా మసాలా, ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఏమంటే టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఆ కర్రీకి అనేది మసాలా అంతా పట్టేటట్టు మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోండి. చూడండి అంతా మగ్గిపోయింది. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంటే కర్రీ అనేది అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే టేస్ట్ మాత్రం రియల్లీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.